శంకర్ నేత్రాలయ చెన్నై వాళ్ళ ద్వారా వాళ్ళ హాస్పిటల్ ద్వారా ఇది మొబైల్ క్యాంపు ఇక్కడ 8 రోజులు నిర్వహించబడును. ఫస్ట్ 5 రోజులు 6 రోజులు ఓన్లీ చెకప్స్ జరుగుతాయి. పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళ టెస్ట్ చేయడము, వాళ్ళు క్యాటరాక్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా లాస్ట్ 5 రోజులు సర్జరీలు నిర్వహించబడతాయి. ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడే మొత్తం చెకప్ చేస్తారు, ఇక్కడే మొత్తం సర్జరీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు చేస్తారు. అంతా ఉచితంగా జరగబడుతుంది ఇక్కడ. కాబట్టి దయచేసి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మా విన్నపం. ఇలాంటి కార్యక్రమం చేయడానికి యాక్చువల్గా మేము 2 ఏళ్ళ నుంచి చాలా రకాలుగా ప్రతిసారి వాళ్ళు నెలకు ఒక్క క్యాంపే చేస్తారు. కాబట్టి ఆ నెలకు ఎక్కడ జరుగుతుందో అనేటువంటి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఈ కార్యక్రమానికి మూలకర్త మా ఫ్రెండ్ శ్రీధర్ రెడ్డి తిక్కవరపు అని, తన నెల్లూరు. తను యాక్చువల్గా అక్కడే చాప్టర్కు ప్రెసిడెంట్గా ఉంటాడు. తను ప్రతి ఇలాంటి కోఆర్డినేషన్ కథ కానీ ఆ టీం ఒకటి ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు కోరుకునేది ఏంటంటే జనాలు ఎందులో అసలు చూపించుకోకుండా మళ్ళీ కళ్ళు లేటుగా ఖర్చు పోగొట్టుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారనేది మాకు అర్థమైంది. కాబట్టి మా అందరి విన్నపం ఏంటంటే ఇక్కడ మీరు వచ్చి జస్ట్ చెక్ చేసుకోండి. వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్. ఇది 157వ క్యాంపు. ప్రతి నెల ఏదో ఒక చోట మళ్ళీ ఈ ఏరియాలో తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇన్నాళ్ళు ఎవరైనా చెక్ చేయించుకొని వాళ్ళు మళ్ళీ చూయించుకోలేని వాళ్ళు, వేరే క్యాంపులకు వెళ్ళి వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ హాస్పిటల్ రెఫరెన్స్ ఉండి వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడే డాక్టర్స్ ఉంటారు. ఇక్కడే మొబైల్ యూనిట్ అంతా కూడా సెటప్ చేశారు. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ప్రారంభోత్సవం చేసినందుకు మా తరఫున మా అందరి తరఫున ఆయనకు మా నమస్కారాలు. కాబట్టి మీరు ఎలాంటి క్వశ్చన్లు ఉన్నా కూడా వస్తే ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు మీకు సహాయం చేయడానికి. స్టాఫ్ అందరూ మంచి అనుభవజ్ఞులు. మీరు వచ్చినారంటే మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా మొత్తం క్లారిఫై చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మళ్ళీ కోరుకుంటున్నాం. మా మహతి ఫౌండేషన్ తరఫున బైరెడ్డిపల్లి ద్వారా ప్రతి నెల జనరల్గా మేము ఇలాంటి ఐ క్యాంప్స్ నిర్వహిస్తాము. కానీ అవన్నీ రెఫరల్స్. వాళ్ళందరూ మళ్ళీ పిఎస్ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ ఏర్పాట్లంతా కూడా చేస్తాము. అది కంటిన్యూస్గా జరుగుతుంది. గత 6 ఏళ్ళుగా అయితే మేము అది కంటిన్యూస్గా ప్రతి నెల జరుపుతున్నాము. బైరెడ్డిపల్లి కాకుండా కొన్ని చోట్ల మొబైల్ క్యాంప్స్ ఇప్పుడు ఇక్కడ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు, తర్వాత శంకర్ నేత్రాలయ వాళ్ళ సబ్ డివిజన్ వాళ్ళు కూడా నెల చెకప్ చేస్తున్నారు. కానీ మా అందరి ప్రయత్నం ఏంటంటే మీరు వచ్చినారు, చెక్ చేసుకున్నారు, ఏదైనా రెఫరెన్స్ ఉంటే వాళ్ళు హాస్పిటల్స్ పంపిస్తాం. బట్ ఇదొక్కటి ఏంటంటే ఇక్కడే సర్జరీలు నిర్వహించబడతాయి కంప్లీట్లీ ఫ్రీ. కాబట్టి మీరు అందరూ వచ్చి సద్వినియోగపరచుకోవాలని మరి మా విన్నపం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ కూడా ఒక శుభవార్త ఏమిరా అంటే యుఎస్ నుంచి వచ్చిన శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నాగరాజు గారు, దినకర్ గారు, వీళ్ళ బృందం అంతా మన పలమనేరు నియోజకవర్గం ఉండే ప్రజలకు సేవ చేయడానికి రావడము చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ ఐ క్యాంపు నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఐ క్యాంపు అన్ని చోట్ల నిర్వహిస్తారు కానీ సర్జరీలు కూడా ఫ్రీగా చేసే ఐ క్యాంపు చాలా అరుదుగా ఉంటుంది. ఈరోజు ఆ అవకాశాన్ని పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వీళ్ళు అప్పగించినందుకు వీళ్ళందరికీ కూడా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ కుటుంబ సభ్యుడిగా వీళ్ళ బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరున నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ ఐ క్యాంప్ని సద్వినియోగం చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నా. ఖచ్చితంగా దీనివల్ల మన పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా చాలా లాభదాయకం. తమిళనాడులో ఉండే చెన్నైకి పోయి చూపించుకునే కంటే మీ ముందరికే రావడము పెద్ద డాక్టర్లు, అందులో కూడా జూనియర్ డాక్టర్లు కాదు, చాలా మేధావులు, వాళ్ళ చేతుల మీదుగా కన్ను ఆపరేషన్ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. కావున దయచేసి మరీ చెప్తున్నా, పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా నేను మా అందరికీ వేడుకుంటూ, అదేవిధంగా నాగరాజు గారు, శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, దినకర్ గారు, వీళ్ళందరికీ వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ పైన ఇంకొక ఆది దంపతులు ఉన్నారు, వాళ్ళ కుటుంబము, వీళ్ళందరూ కూడా ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడానికి వీళ్ళందరి కుటుంబాలు కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో, మనశ్శాంతిగా, సంతోషంగా, బంధువుల్లో, స్నేహితుల్లో వీళ్ళు చేసే ప్రజా సేవ కార్యక్రమంలో ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే వీళ్ళందరూ కూడా ఒక లెజెండ్ ఫ్యామిలీగా ఉండాలనేసి ఆ ఆదిపరాశక్తి పాదాలకి, ఆ దేవదేవుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాదాలకి వేడుకుంటూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆగ్ల గారు. కార్యక్రమానికి యాక్చువల్గా మేము అనుకున్నప్పుడు నేను యూఎస్లో ఉంటాను, బైరెడ్డిపల్లిలో ఉంటాము, కానీ పలమనేరు లెవెల్లో చేయాలంటే ఈ పార్టీకే ఉన్నాము. నాకు తెలియకుండానే మీరే నన్ను మేమంతా మీకున్నాము అనేసి నేను ఇక్కడ వచ్చినాను. కానీ నాకు అసలు నిన్న కూడా ఏం తెలియలేదు. ప్రతి పాత్రికేయ బృందంలో డిజిటల్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ప్రెస్ కావచ్చు, నాకు తెలియకపోయినా వాళ్ళే వచ్చి వాళ్ళే పరిచయం చేసుకుని, అన్న మీరు చేస్తున్నది కాదు, ఇది
మనందరం కలిసి చేస్తున్నామని నిన్నటి నుంచి వాళ్ళే ఉండడం కాదు, సలహాలు సంప్రదాయం ఇవ్వడం కాదు, మాకు ప్రతి పార్టీ తరఫు నుంచి కానీ కార్యకర్తలు కానీ వాలంటీర్లుగా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అన్న ఈ కార్యక్రమము విజయవంతం కావాలంటే ఏం చేయాలి, అసలు ఈ కార్యక్రమం గురించి మాకు తెలియదు అని తెలుసుకొని పాంప్లెట్ చదివి ఒకరికొకరు వాళ్ళు షేర్ చేసుకొని వాళ్ళ నెట్వర్క్స్లో అందరికీ బ్రాడ్కాస్ట్